ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువ కావడంతో బయటికి రావడానికి కూడా జంకుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్నాం. మనం చూడొచ్చు వాకర్స్ అందరూ కూడా బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నారు. తన శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ కూడా బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నారు. చలిని కూడా తట్టుకునే పరిస్థితి వారికి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు వ్యాయామం చేస్తాం, మా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ మేము వ్యాయామం చేస్తున్నామని చెప్పి ప్రధానంగా కూడా వాకర్స్ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి వాకర్స్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏం చెప్తారు ఈ చలి తీవ్రతను బట్టి ఏం చెప్తారు సార్? చలి తీవ్రత చాలా ఘోరంగా ఉంది. ఉదయం లేచిన తర్వాత బయటకు వెళ్ళే ముందు కొద్దిసేపు వ్యాయామం చేసి రావడం ద్వారా కొద్దిగా చలిని తట్టుకోగలుగుతున్నాము. అయినప్పటికీ ఒక రౌండ్ 2 రౌండ్లు వాకింగ్ చేసేంత వరకు కూడా చలి తీవ్రత పోవడం లేదు. కాబట్టి కొంచెం వ్యాయామం చేసి ఇంట్లోనే చెమటలు వచ్చేదాకా వ్యాయామం చేసి బయటకు వస్తే మాత్రం బాగుంటుంది మాకు సంబంధించి. కానీ ఇక చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ కొద్దిగా చాలా జాగ్రత్తలు తీసుకొని బయటకు వ్యాయామం కంపల్సరీ వాకింగ్ చేయాలి. కాబట్టి షుగర్ పేషెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్వెటర్లు కానీ అట్లాంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ఏం చెప్తారు సార్ మీరు ఆ విషయంలో? వ్యాయామం అనేటువంటిది 365 డేస్ కంపల్సరీ అవసరం ప్రతి మనిషికి. అదేవిధంగా చలికాలంలో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ యొక్క చలికాలం ఈ 90 డేస్ కనుక 120 డేస్ కనుక చేస్తే మిగతా 2 కాలాలలో కొంచెం శరీరాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు, గ్రౌండ్కి వెళ్ళేటువంటి అలవాటు ఉన్న వాళ్ళందరూ పొద్దున్నే కొంచెం ఇంట్లో వ్యాయామం చేసి వార్మప్ చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి రావడం వల్ల బయటకు వస్తున్నప్పుడు తట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాయామం చేసినప్పుడు ఈజీగా తట్టుకోవచ్చు. కంపల్సరీ చలికాలంలో దేహదారుఢ్యాన్ని కాపాడుకోవాలంటే మాత్రం వ్యాయామం అయితే చేయాలి. శరీరాన్ని మించినటువంటి ఆస్తి ఏం లేదు కాబట్టి మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. దానికోసం బయటకు వచ్చి వ్యాయామం చేస్తేనే ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. ఈ నెల రోజుల పాటు వ్యాయామం ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మీరు బయటికి వస్తున్నారు. చలికాలంలో చేస్తే శరీర దారుఢ్యాన్ని కూడా కాపాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి, ఇప్పుడున్న పని దినాల పరిస్థితి, ఏదైతే గతంలో ప్రతి ఒక్క వ్యక్తి కానీ శారీరక శ్రమ ఉంటుండే, పొలంలో వ్యవసాయం చేసే కూలీలు కానీ, రోడ్ల మీద రోడ్డు వర్క్ చేసేటువంటి కార్మికులు కానీ ఆ రకమైన శరీరానికి సంబంధించిన శ్రమ ఉంటుండే. ఇప్పుడు ప్రతి ఒక్క పనిలో కూడా మిషనరీ ఐటమ్ వచ్చింది. మిషనరీ ఐటమ్ వల్ల రావడం వల్ల ఏమైందంటే వాళ్ళు మెంటల్గా డ్యామేజ్ అవుతుంది తప్ప శారీరకంగా శ్రమ లేకుండా పోతుంది. ఆ శారీరక శ్రమ కావాలంటే సహజంగా మనిషికి ఎక్సర్సైజ్, వార్మప్, వాకింగ్, రన్నింగ్, తర్వాత జిమ్, యోగా లాంటి ఆసనాలు చాలా ముఖ్యం. ఈ కాలంలో, ఈ కంప్యూటర్ యుగంలో మనిషి మెదడుకే పని చెప్తున్నాడు తప్ప శరీరానికి పని చెప్తలేడు. ఇప్పుడున్న ఈ చలికాలం వాతావరణంలో ఏదైతే అక్టోబర్ నెల ఉందో, అక్టోబర్ మొదటి వారం నుంచే చలి మొదలు కావాల్సింది మన కాలానుకూలంగా ప్రకారంగా. అయితే ఇది ఏంది, నవంబర్ నెలలో గత ఏమున్నా కూడా 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి చలి విపరీతంగా ఉంది. ఈ చలి వల్ల ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ, ఏదైతే చిన్నపిల్లలు వాళ్ళకి సంబంధించిన సర్ది, జలుబు లాంటి రోగాలు, అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే సహజంగా వాకింగ్, జాగింగ్తో పాటు ఏదైతే ఉదయం పూట ఎండ వస్తుందో ఆ ఎండ కూర్చొని డే విటమిన్ పొందే ఆ రకమైన ఆలోచన, ఆ రకమైన వాతావరణం ప్రజలు కలిగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీరు చెప్పండి సార్, డాక్టర్ వృత్తిలో మీరు కూడా కొనసాగుతున్నారు కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఏం చెప్తారు సార్? విషయానికి వస్తే సంవత్సరానికి 3 కాలాలు ఉంటాయి: ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. చలికాలంలోనే డిసీజులు బాగా వస్తాయి. దేనికి వస్తాయి అని అంటే ఆస్తమా కానీ, ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటి అని అంటే స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇవి కానీ బాగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే చలికాలం బద్ధకం బాగా ఉండి నిద్ర నుంచి లేట్గా లేవటం, వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం కూడా దీనికి కారణం. ఇవన్నీ కారణాల దృష్ట్యా మనిషి ఇంకా బాగా లో అయిపోతున్నాడు. ఎందుకు అని అంటే ఏం లేవద్దాంలే, ఏం పోదాంలే అని చెప్పేసి అని ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఈ మధ్యకాలంలో కనుక మనం చూసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఆన్ ది స్పాట్లో వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అంటే ఒక సెకండ్స్లోనే మనిషిని కోల్పోయే పరిస్థితులలో ఉన్నాం. ఇక హార్ట్ స్ట్రోక్ వస్తే కనుక కొన్ని అవర్స్, 2 అవర్స్ 3 అవర్స్ కానీ టైం ఇస్తుంది. అంతేగాని దీని దృష్ట్యా అందరూ వాకింగ్ చేసుకుంటూ వాటర్ మన దగ్గర ఉన్న తత్వం ఏంటి అని అంటే వాటర్ తాగాలి అని అనుకున్నప్పుడు, టీ తాగినప్పుడు కానీ, అన్నం తిన్నప్పుడు కానీ
తీసుకునే పరిస్థితే ఉంటుంది. అసలు తీసుకోవాల్సిన పరిస్థితి అది కాదు. నార్మల్గా ఉన్నప్పుడే వాటర్ తీసుకోవాలి. తినేటప్పుడు కానీ టీ తాగేటప్పుడు కానీ వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. అదే విషయం చాలా జనాలకు తెలియదు. అది అన్నీ తెలుసుకొని కొంచెం ఆరోగ్యాలు మంచిగా కాపాడుకోవాలని చెప్పేసి అని అందరికీ కోరుకుంటున్నాము. సెలవు. అంటే గత సంవత్సరం చూసుకున్నట్టయితే చలి ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉందని అనుకోవచ్చు సార్? గత సంవత్సరం నుంచి ఆర్టీవీ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గత సంవత్సరంకు ఈ సంవత్సరంకు పోల్చితే ఒక 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ చలి తక్కువగా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు వాకింగ్ చేయడం, ఈ చలికాలంలోనైనా ఎండాకాలంలోనైనా వానాకాలంలోనైనా ఖచ్చితంగా వాకింగ్ అండ్ వార్మప్ చేసుకుంటే ఆరోగ్యాన్ని మించింది ఏది ఆస్తి లేదు. ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ ఆరోగ్యానికి రాదు. మనం వాకింగ్ చేయడమైనా కానీ ప్రతిరోజు ఒక 45 నిమిషాలు ఆ గంట సేపు వార్మప్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని మన దైనందిన కార్యక్రమాలలో ఇది ఒక భాగంగా పెట్టుకొని ముందుకు వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో ఈ 3 డిగ్రీ మన 8 డిగ్రీలు 9 డిగ్రీల సెల్సియస్లో కూడా ఈ వాకింగ్ చేయడం కూడా చాలా పాయింట్ ఆఫ్ వ్యూగా చాలా బాగుంటుంది. ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసిన ఆర్టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి సార్. చెప్పండి, అంటే మీరు కూడా ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నారు, వాతావరణ పరిస్థితులు చూస్తుంటే చలి తీవ్రత పెరిగింది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు భవిష్యత్తులో? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ గత 4-5 డేస్ నుంచి చలి తీవ్రత బాగా పెరిగింది. మేము వాకింగ్ అనేది ఒకటి మాకు హ్యాబిట్ కాబట్టి రోజు వాకింగ్ వస్తున్నాము. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకొని వస్తున్నాము. కానీ ప్రజలందరూ కూడా ఈ చలిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. ఈ చలి ఒకేసారి టెంపరేచర్ తగ్గడం వల్ల బాడీలో ఉన్నటువంటి కొన్ని మార్పుల వల్ల సడన్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాకులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని బయట తిరగడం కొంత తగ్గించి ఎండ వచ్చిన తర్వాత ఆ ఎండను కొద్దిగా ఆస్వాదిస్తూ డి విటమిన్ పొందాలని మేము కొంతవరకు మీకు సూచనలు చేస్తున్నాం. ఈ చలి దాదాపుగా డిసెంబర్ వరకు ఉంటుందా, మరి ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. కానీ ఈ 2-3 నెలలు మాత్రం బాగా జాగ్రత్తగా ఉండి చిన్నపిల్లలను కూడా జాగ్రత్తగా, ఈ టైంలో ఎక్కువ వ్యాధులు వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి సార్, మీరు 55+ ఉన్నారు, అంటే చలి తీవ్రతను బట్టి ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఏం చెప్తారు సార్ ఒక ఉద్యోగిగా? వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు వచ్చినాయి. వాస్తవంగా ఇలాంటి సమయంలో వృద్ధులైనా పిల్లలైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దేశ పరిస్థితులు కూడా ఈరోజు చూస్తే వాతావరణ పరిస్థితులకు ప్రభావం ఏంటంటే, ఢిల్లీలో ఈరోజు మొన్న వారం 10 రోజుల కింద వర్షాల కోసం మనం మేఘా మదనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రకృతిలో అనేక మార్పులు వస్తున్నాయి, వాతావరణ కాలుష్య పరంగానే ఇవన్నీ జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నాం. అంటే ఇలాంటి పరిస్థితులలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చలి తీవ్రతను తట్టుకోవాలంటే వ్యాయామం చేయడంతో పాటుగా పిల్లలకు సంబంధించిన కాదు వృద్ధులకు కానీ జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితులు రాకూడదు. ఎందుకంటే ఈ సంవత్సరము నవంబర్ నెలలో చలి తీవ్రత మొదలైంది. వాస్తవంగా అక్టోబర్ చివరి నుంచే రావాల్సిన అవసరం ఉండే, కానీ వాతావరణంలో మార్పులు లేదా తుఫాన్ల వల్ల, ముఖ్యంగా ఈ సంవత్సరం తుఫాన్లు ఎక్కువ వచ్చినాయి. దీనివల్ల అనేక మార్పులు వస్తున్న సందర్భంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, రోజు వ్యాయామం చేయాలి. ఇతర ఆహారం స్వీకరించిన సందర్భం కూడా ప్రజలకు మంచి ఆహారం కూడా అందాలి కదా, ఆ ఆహారం కూడా స్వీకరిస్తూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఇది పరిస్థితి. అక్టోబర్ మాసంలో చివరి మాసంలో రావాల్సినటువంటి చలి తీవ్రతను నవంబర్లో వచ్చింది కాబట్టి ఈ 2 నెలలు 3 నెలలు ఖచ్చితంగా చలి తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు బయటికి వెళ్ళొద్దు. వాళ్ళ ఆరోగ్యరీత్యా డాక్టర్లు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళాలి తప్ప అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఖచ్చితంగా శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఈ యొక్క వ్యాయామం తోడ్పాటు అవుతుందని చెప్పి ప్రధానంగా అందుకోసమే మేము వ్యాయామం ప్రతిరోజు చేస్తామని చెప్పి ప్రధానంగా వాకర్స్ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లోడితో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.